మనుషులు వారి యొక్క ఆలోచన ఎంత చిన్నదిగా ఉంటుంది అంటే దాన్ని వారు ఆ చిన్న పరిస్థితి వారి యొక్క అంటే బార్డర్ గీసుకొని ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటారు. దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం అంటే సదాకాలము ఆయన అధికారం అలాగే ఉంటుంది. ఆయన శక్తికి ఇంకా ఈ ప్రపంచంలో సాటి ఎవరు లేరు. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల మెప్పు కోసము, మనుషుల అనుగ్రహం కోసము, మనుషులు మనల్ని గుర్తించాలనేటువంటి తాపత్రయంతో తనను సృష్టించి తన కోసం సమస్తమును ఏర్పాటు చేసినటువంటి దేవుని కంటే కూడా మనుషులను ఎక్కువగా ఘనపరుస్తూ మనుషుల మెప్పు కోసం ప్రయాస